నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ఈ వీడియోలో నేను రవ్వ లడ్డూలు ఎలా చేయడమో చూపిస్తాను చూడండి. ఎంత పర్ఫెక్ట్‌గా అయింది. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా! ఒకసారి నా స్టైల్‌లో ట్రై చేయండి. ఫస్ట్ నేను అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. కొంచెం పెద్ద పెద్ద పీసెసే కట్ చేసుకోండి. చిన్న పీసెస్ అయితే మిక్సీ సరిగ్గా కాదు. పెద్దయి అయితే పర్ఫెక్ట్ అవుతుంది. మిక్సీ చేసి అదిని సైడ్‌కి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్‌లో ఘీ యాడ్ చేయండి. నెయ్యి ఏసుకోండి. నెయ్యి ఏసుకొని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అందులో యాడ్ చేసి మంచిగా రోస్ట్ చేయండి. అవి మంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేయండి. నేను ఇక్కడ కొన్ని కిస్మిసెస్ కూడా యాడ్ చేస్తున్నాను లాస్ట్‌లో. అవి మిస్ అయినాయి. తర్వాత యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసి మంచిగా రోస్ట్ చేస్తున్నాను. కిస్మిసెస్ కూడా కొంచెం ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు అటు ఇటు అనుకుంటూ రోస్ట్ చేయండి. దాన్ని మళ్ళీ ఒక చిన్న ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అన్నీ చేసేసిన తర్వాత అదే ప్యాన్‌లో కొంచెం మళ్ళీ ఘీ యాడ్ చేసుకోండి. నేనిక్కడ 2 కప్స్ రవ్వ యూజ్ చేస్తున్నాను. మీరు ఎక్కువ యూజ్ చేస్తే కొంచెం ఎక్కువ వేసుకోండి. తక్కువ యూజ్ చేస్తే తక్కువ వేసుకోండి. కొంచెం హీట్ అయిన తర్వాత నేను అదే కప్పుతో 2 కప్స్ కొలుసుకొని వేసేస్తున్నాను. మొత్తం వేసిన తర్వాత మంచిగా అటు ఇటు మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం ఓపికగా చేసుకోవాలి. ఓపికగా మిక్స్ చేస్తూ ఉండండి. ఊకే మిక్స్ చేస్తూనే ఉండండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మిక్స్ చేయండి. ఇది 5 మినిట్స్ వరకు అలా మిక్స్ చేయండి. కొంచెం రెడ్ కలర్ కావాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్ నేను కుడక పొడి వేస్తున్నాను. కుడక పొడి వేసి మంచిగా మిక్స్ చేయండి. సేమ్ ఇలాగనే. ఇది మంచిగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది కూడా ఒక 5 మినిట్స్ వరకు అలానే టైం పడుతుంది. మంచిగా దగ్గరికి వచ్చే వరకు మిక్స్ చేయండి. అది కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఈ కప్పుతో అయితే కొలుసుకున్నామో అదే కప్పుతో 1 కప్ షుగర్ యాడ్ చేస్తాను నేను. మీరు కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి. 1 కప్ షుగర్ యాడ్ చేశాను. మేము కొంచెం ఎక్కువనే తింటాం. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి. షుగర్ కొంచెం అందులో మిక్స్ అయ్యి మెల్ట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. అందుకే అన్నా కదా స్టార్టింగ్ కొంచెం ఓపికగా చేసుకోవాలని. అది మంచిగా దగ్గరికి వచ్చినాక నేను యాలకుల పొడి యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేయండి. ఫ్లేవర్ రావడానికి మనకు కలుపుతూనే ఉండాలి. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. కానీ ఇక్కడ ఇది కలుపుతుండేవారు కొంచెం మనకు ఓపిక ఎక్కువ ఉండాలి. అన్ని షార్ట్ కట్లోనే ఉంటాయి. మన ఛానల్ ఫాలో అవ్వండి. తర్వాత మళ్ళీ అదే కప్పుతో పాలు తీసుకున్నాను. 1 కప్పు పాలు తీసుకొని యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. పాలు యాడ్ చేసినాక అది మొత్తం గట్టిగా అవుతుంది. స్పూన్ గట్టిగా పట్టుకొని మిక్స్ చేయండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గరికి వస్తుంది. అలా దగ్గరికి వచ్చే వరకు మిక్స్ చేస్తూనే ఉండండి. మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా రౌండ్గా ఉండలు చేసుకోవాలి. మీరు ఎట్లా సైజ్ కావాలనుకుంటే అట్లా చేసుకోండి. చూపిస్తున్నట్టు ఇలా ఇలా చేతులు మంచిగా ఆడిస్తూ మంచిగా ముద్దలు చేయాలి. చేసి ఒక్కొక్కటి అలా పెట్టుకోండి. డెకరేషన్ మీ ఇష్టం. ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి. నేను వీడియో కోసం ఇలా చేశాను. చూస్తూనే తినాలని ఉంది కదా! ఎంత బాగుంది. ఒక